అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఐక్యూర్కి సంబంధించిన 4 మండలాల్లో కూడా ఇవాళ ఇక్కడ గ్రీవియన్సెస్ ప్రోగ్రాం పెట్టాము. ఎప్పుడో నుంచి అందరు కార్యకర్తలైనా కానీ ప్రజలైనా కానీ చాలా రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నారు గ్రీవియన్సెస్ పెట్టాలని చెప్పి. వాళ్ళకు ఉండే సమస్యలు, పల్లెటూరులో ఉండే సమస్యల గురించి చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ రిక్వెస్ట్ ప్రకారంగా ఇవాళ ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇక్కడ అధికారులు ఉన్నారు, అలాగే నాయకులు ఉన్నాము. అందరము కలిపి వాళ్ళకు ఉండే సమస్యలు ఇప్పుడిప్పుడే ఇక్కడే అధికారులకి చెప్పి చేపిస్తున్నాం. అధికారులకు కూడా నా రిక్వెస్ట్, మేము ఏమేమి మీకు అర్జీలు ఇచ్చున్నామో, ప్రజలు ఏమేమి అర్జీలు ఇచ్చున్నామో ఆ అర్జీలు అన్నీ కూడా సాల్వ్ చేసి దాని ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా మా ఆఫీస్కి అందజేయాలి. ఎందుకంటే మళ్ళీ ఆ పనులు ఏమయ్యాయో మళ్ళీ మిమ్మల్ని ఫాలోఅప్ చేయాలి. ఇవాళ మేము అందరినీ పిలిచింది ఎందుకంటే ఇవాళ అధికారులు అలాగే నాయకులు ఇద్దరం కలిసి కరెక్ట్గా పని చేసుకోగలిగితే జనాలకు ఉండే సమస్యలు అన్నీ కూడా తీరుతాయని ఈ ప్రోగ్రాం పెట్టాం. వాళ్ళ సమస్యలు తీర్చితే చాలు, మీరు కూడా వాళ్ళ కోసం పనిచేయడానికి ఉన్నారు, మేము కూడా వాళ్ళ పనుల కోసమే మేము కూడా ఉన్నామని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ మీరు చూస్తే ఇక్కడ 12వ తారీఖు నుంచి ఎవరైనా చనిపోయిన ఉంటే వాళ్ళకు కూడా పెన్షన్లు ఇస్తున్నారు. అవన్నీ కూడా ఈసారి మీరు అందరు సీరియస్గా తీసుకుంటే అవి కూడా అందరికీ వచ్చేట్లు చూడాలని అధికారులకు కూడా మళ్ళీ కోరుతున్నాను. ఇవాళ మీరు అందరూ కూడా మనం వచ్చి 1 ఇయర్ అయింది, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, గ్రామాలలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా అధికారులు అలాగే నాయకులు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే రకంగా అధికారులు అందరూ కూడా మాతో పాటు కోఆపరేట్ చేయండి. ఎక్కడైనా కానీ అన్యాయం ఉండేదాన్ని మేము ఎవరు కూడా ఎంకరేజ్ చేయట్లేదు. న్యాయంగా కరెక్ట్గా ఉండేది మాత్రమే పని చేయమని అడుగుతున్నాం. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఫైనాన్స్లలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వచ్చే రోజుల్లో అన్ని ఇబ్బందులు కూడా పోతాయని కూడా మేము అందరికి తెలుపుతున్నాం. అలాగే కైక్లూరు ప్రజలందరికీ కూడా మా ఆఫీస్ ఎప్పుడు కూడా ఏలూరులో అవైలబుల్ ఉంటుంది. ఏలూరులో ఆఫీస్లో మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా, ఆఫీస్లో నేను లేకపోయినా నేను ఢిల్లీలో ఉన్నా కూడా మా ఆఫీసు 24 గంటలు పనిచేస్తున్నాం. ఎవరికైనా ఫోన్ చేయొచ్చు ఆఫీస్లో, లేకుంటే మీరు ఆఫీస్కి వచ్చి మీ అర్జీలు ఇస్తే డిపార్ట్మెంట్కి అర్జీలు పంపించి మళ్ళీ రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తాం. సో మీరు అక్కడికి కూడా వచ్చి మీ పనులు చేయించుకోవాలని కూడా మేము అందరికీ కోరుతాం. అలాగే ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా 3 మండలాల్లో కూడా మళ్ళీ వస్తాం. ఇక్కడ ఇవాళ కూడా అన్ని మండలాల నుంచి ప్రజలు వచ్చున్నారు. ఇంకా వాళ్ళ మండలాలకు పోతే ఇంకా అక్కడ దగ్గర నుంచి ఉంటుంది కాబట్టి రావడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా వచ్చే రోజుల్లో ఆ ప్రోగ్రాం కూడా కండక్ట్ చేస్తామని తెలుపుతున్నాం. అలాగే ఇవాళ ఎమ్మెల్యే గారు కూడా నన్ను రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ పార్టీకి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఒక ఫంక్షన్ హాల్ పెట్టుకోండి. ఆ ఫంక్షన్ హాల్లో మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా వాళ్ళకందరికీ తీర్చమని ఆయన కూడా నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఎమ్మెల్యే గారు కూడా నాతో రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నారు. ఇవాళ కొల్లేరు సమస్య ఉంది. కొల్లేరు సమస్య ఒక లైన్లోకి తీసుకొని వస్తున్నాం, ఒక స్టేజ్లోకి తీసుకొని వస్తున్నాం. ఎందుకంటే ఇవాళ కొల్లేరు సమస్య ఎప్పుడో నుంచి ఉండే సమస్య, 20 ఏళ్ళ నుంచి ఉండే సమస్య. ఇవాళ స్టేట్ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలతో మాట్లాడాము. అలాగే ఇవాళ కమిషన్స్ కూడా సెంట్రల్ నుంచి కమిషన్ కూడా వస్తుంది, అవి కూడా మాట్లాడుతున్నాం. నేను ఢిల్లీలో రెగ్యులర్గా పర్సూ చేస్తాము. ఈసారి కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారం గురించి రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తామని కొల్లేరు ప్రజలు కూడా మళ్ళీ చెప్తున్నాము. ఇవాళ కొల్లేరు గురించి ఎప్పుడు కూడా మాట్లాడుతున్నారు, పోతుంది, ఇది వస్తుంది, పోతుంది. బట్ ఈసారి సొసైటీ భూములైనా కానివ్వండి, అలాగే జిరాయితీ భూములైనా కానివ్వండి, పట్టా భూములైనా కానివ్వండి, ఇవన్నీ కూడా పెట్టాలని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఇంప్లీడ్లో అన్ని భూములు, ఏ భూములు ఉన్నాయి, 24,000 ఎకరాల భూములు ఏ ఉన్నాయో అన్నీ కూడా రావాలని కలెక్టర్ గారికి చెప్పాము. మన సీఎం గారికి కూడా చెప్పాము. అవన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఎమ్మెల్యే గారు కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నారు నన్ను ఢిల్లీలో. ఈ శాశ్వత పరిష్కారం చేయడానికి మేము అందరము కృషి చేస్తామని కూడా మేము అందరికీ తెలుపుతున్నాం. కైక్లూరు ప్రజలకి ఎవరికైనా కానీ సమస్య ఉందంటే మేము ముందుంటున్నాం. మీ సమస్యలు తీసుకొని రండి, అధికారులకి ఆ సమస్యలని ఫాలోఅప్ చేస్తాం. మాకు ఏ అర్జీలు వచ్చినా కూడా ఆల్మోస్ట్ 70% సమస్యలు తీర్చగలుగుతున్నాం. ఒక రెవెన్యూ సమస్యలు ఏ ఉన్నాయో మాత్రం అవి కూడా రెవెన్యూ సమస్యలు, ఏ ల్యాండ్
ఇబ్బందులు ఉండేటి, లేకుంటే ల్యాండ్ ఫ్యామిలీలలో ల్యాండ్ డిస్ప్యూట్లు ఉండేటి మాత్రమే మనం చేయలేకపోతాం. మనం కోర్టు కాదు కాబట్టి అవి మనం చేయలేము. అవి కాకుండా ఏమైనా కానివ్వండి, డ్రైనేజ్ సమస్యలైనా కానివ్వండి, లేకపోతే పెన్షన్ సమస్యలైనా కానివ్వండి, ఏ ఉన్నా కూడా అవన్నీ కూడా పర్సూ చేస్తామని మీ అందరికీ చెప్తున్నాం. ఇవాళ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, నాయకులకి, అలాగే ప్రజలకి, అలాగే కూటమి నాయకులకి, జనసేన నాయకులకి, టీడీపీ నాయకులకి, బీజేపీ నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అందరూ కూడా ఎక్కడెక్కడ నుంచి వచ్చింటారు, జాగ్రత్తగా మీరు అందరూ కూడా ఇళ్ళకి వెళ్ళాలని కోరుకుంటూ, అలాగే భోజనం అరేంజ్ చేస్తున్నాం, అందరూ భోజనాలు చేసుకొని వెళ్ళాలని చెప్పి, అధికారులు కూడా భోజనం చేసుకొని వెళ్ళాలని అందరినీ కోరుకుంటూ, అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. ఇవాళ మనం వచ్చేయండి ఆల్మోస్ట్ రేపటితో 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ ఈ 1 ఇయర్లో మన రాష్ట్రాన్ని ఎంతో ఇబ్బందిలో, ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండింది. ప్లస్ అమరావతిని కరెక్షన్ చేసుకొని అమరావతిని లైన్లో పెట్టుకున్నాం. అలాగే పోలవరం డ్యామ్ ఉండింది, పోలవరం డ్యామ్ వదిలేస్తున్నారు. ఇవాళ పోలవరం డ్యామ్ లైన్లో పెట్టాం. అది కూడా 1.5 ఇయర్లో పనులు కూడా అయిపోతాయి. వచ్చే 2027 మార్చ్ ఏప్రిల్ కల్లా పనులు అయిపోయాలని కూడా గవర్నమెంట్ పనిచేస్తుంది. అలాగే రోడ్లు కూడా ఎక్కడెక్కడ మరమ్మతులు చేసినాం. మళ్ళీ మరమ్మతులు రోడ్లు మళ్ళీ వర్షాలు పడి మళ్ళీ పోతున్నాయి. నేను పూర్తిగా అయిపోయినాయని చెప్పట్లేదు. రోడ్లు చాలా వరకు అట్లీస్ట్ ఒక 25-30% వరకు రోడ్లు మరమ్మతులు చేసాం. మళ్ళీ మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. కంపల్సరీ మరమ్మతులు మళ్ళీ చేస్తాం. అలాగే ఇవాళ మీరు చూస్తే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడే తీరు, మొన్న అమరావతిలో మాట్లాడిన తీరు మమ్మల్ని అందరినీ ఎంతో బాధ పెట్టింది. ఇవాళ రాష్ట్రం ముందుకు పోవడానికి, ఇండస్ట్రీస్ తీసుకొని పోవడానికి, అలాగే అమరావతిని లైన్లో పెట్టుకోవడానికి, అలాగే ప్రతి ఒక్క సమస్య మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క సమస్యని తీర్చడానికి చంద్రబాబు నాయుడు గారు డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. నేను ఆయనని కంటిన్యూస్గా నేను ఢిల్లీ వచ్చినప్పుడు కూడా చూస్తున్నాను. పొద్దున 9 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి ఫైనాన్స్ మినిస్టర్ గారికి అపాయింట్మెంట్ తీసుకొని మరి 12:30కి రాత్రికి కలిసి మరి మన సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మీరు ప్రతి టైము మొన్న కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళు మీరు చూస్తే ఎప్పుడు కూడా మంచి పని చేసేదాని గురించి మాట్లాడడం లేదు. ఇవాళ వచ్చి గవర్నమెంట్ 1 ఇయర్ అయింది. పోయినసారి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసిన అన్యాయం, ఫైనాన్స్ మీద ఉండే అన్యాయం ఏముందంటే చాలా ఇబ్బంది ఉండింది. ఇవాళ ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేసి మేము చెప్పిన సూపర్ 6 ఇస్తామని చెప్పాం. ఈ వచ్చే నెలల్లోనే సూపర్ 6లో మేము ఇచ్చే హామీలలో 2 హామీలలో వచ్చే ఆగస్టు కల్లా 2 హామీలు కూడా అమలు చేయబోతున్నాం కూడా తెలుపుతున్నాం. ఎందుకంటే జనాలలో అప్పుడే ఒక నెగిటివ్ థాట్ క్రియేట్ చేయాలి అనే ఒక దుష్టు ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. జనాలు ఎక్కడ నమ్మే పరిస్థితిలో లేరు. మన మానాడులో చూశారు, ఎక్కడ చూసినా జనాలు ఉన్నారు. జనాలలో ఇవాళ కూడా ఎన్డీఏ కూటమి మీద ఫుల్ నమ్మకం ఉంది. మన ఇష్యూస్, మన రాష్ట్రాన్ని ముందు తీసుకొని వెళ్తామని వాళ్ళకి ఫుల్ నమ్మకం ఉంది. ఈ వచ్చిన 1 ఇయర్లోనే ఇంత పని చేయగలుగుతాం. ఇంకా వచ్చే ఏళ్ళల్లో చాలా వరకు ఇండస్ట్రీలు వస్తున్నాయి. ఆ ఇండస్ట్రీలు, అగ్రికల్చర్ అన్ని కూడా కలిపి మన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలు చేస్తామని మీ అందరికీ తెలుపుతూ అందరికీ కూడా నమస్కారాలు.